డియర్ స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఎక్కువ ప్రజెంటేషన్ చేయలేక ఎక్స్పెక్టెడ్ స్కోర్ తెచ్చుకోలేరు. కొంతమంది అయితే ప్రాక్టీస్ చేయకపోయినా సరే కొంత మెరుగైన స్కోర్ తెచ్చుకుంటారు. సో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, సో మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. సేమ్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా నేను చెప్పే ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో ఆ రోజు మాత్రం 80% నైట్ అవుట్ చేయకండి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే హెడ్ బాత్ కూడా చేయకండి. నెంబర్ 3 ఒక 10-15 మినిట్స్ ముందే మీరు ఎగ్జామ్ హాల్కి రీచ్ అవ్వండి. సో తద్వారా ఏంటంటే మనకు ఆ అట్మాస్ఫియర్ మొత్తం కూడా మన కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఒక 2-3 మినిట్స్ మీరు మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోండి. తద్వారా మీకు ఇచ్చినటువంటి అడిషనల్ సీట్ ఏదైతే ఆన్సర్ సీట్ ఉంటుందో, ఆన్సర్ బుక్లెట్, దానికి నీట్గా బోర్డర్స్ అవి కొట్టుకోండి. సో బోర్డర్స్ ఉంటేనే మీకు ఎఫెక్టివ్గా ఆ పేపర్ అందంగా ఉంటుంది కాబట్టి 4 మూలలు కూడా మరీ ఎక్కువ కాకుండా స్పేస్ ఉండేటట్టుగా మీరు మార్జిన్స్ కొట్టుకోండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఒక 2-3 మినిట్స్ మీరు క్వశ్చన్ పేపర్ని టాప్ టు బాటం చదవండి. చదివి మీకు ఏదైతే బాగా ఈజీగా మీరు ఫీల్ అవుతున్నారో, మీకు ఎక్కువ మీరు చేయడానికి ఇష్టపడుతున్నారో ఆ క్వశ్చన్స్ని జస్ట్ పెన్సిల్తో టిక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయకూడదు. నెంబర్ 4 ఎగ్జామ్కి మీరు తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా సర్చ్ చేసుకుంటారు. మీకు ఇన్విజిలేటర్లు చెప్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఏదైతే మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ఉంటుందో దాన్ని ముందుగా అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మీరు మిస్టేక్ చేసి లేకపోతే స్ట్రైకింగ్స్ ఉండి ఇంకే విధమైనటువంటి ఉన్నా సరే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంది కాబట్టి నీట్గా ఫస్ట్ 2-3 పేపర్స్ అయితే నీట్గా ఉండాలి. సో ప్రజెంటేషన్ చేసే విధానం కూడా మీరు ఫస్ట్ ఆ గివెన్ దట్ క్వశ్చన్ ఏది ఉందో అది రాయటం, ఆ క్వశ్చన్ నుంచి మనం ఏం ప్రూవ్ చేయాలో అది రాయటం. నెక్స్ట్ ఏ ఫార్ములా అయితే వాడుతున్నామో ఆ ఫార్ములాని జస్ట్ ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసి 2 స్టార్స్ అటు ఇటు పెడితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ క్వశ్చన్ చేసేటప్పుడు ఏదైనా క్యాలిక్యులేషన్ ఉంటే ఆ క్యాలిక్యులేషన్ని రఫ్లో కానీ లేకపోతే లాస్ట్ స్పేస్ మీ పక్కన ఉన్నటువంటి బోర్డర్ల పేపర్లో కానీ లాస్ట్ పేపర్లో కానీ మీరు రఫ్ అని రాసి ఖచ్చితంగా రఫ్ చేయాల్సిందే. ఇలా ముందుగా మీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకున్నాం. అదే మీకు బిట్ పేపర్ ఉంటే మాత్రం 10th క్లాస్ బిట్ పేపర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బిట్స్లో కూడా మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బిట్ పేపర్ కూడా కరెక్షన్ చేసి క్వశ్చన్ పేపర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బిట్స్లో మీకు ఎక్కువ మార్క్ వస్తే క్వశ్చన్ పేపర్ మీద కూడా మీకు ఆటోమేటిక్ మీ మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో బిట్స్ మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఇప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ మీకు కొంచెం యావరేజ్ క్వశ్చన్స్ నెక్స్ట్ అటెంప్ట్ చేసుకోండి. ఇవన్నీ మీరు ముందే సెగ్రిగేట్ చేసుకోండి క్వశ్చన్ పేపర్ చూసుకున్నాక. నెక్స్ట్ రాని క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఖచ్చితంగా గివెన్ దట్టు మనం ఏం ప్రూవ్ చేయాలి మీకు తెలిసిన ఒక 2-3 లైన్స్ రాయటం. అలా చేస్తే మీకు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సేమ్ టైం మీకు మార్క్స్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే క్వశ్చన్స్ మిస్టేక్ ఇస్తూ ఉంటుంది, ప్రింటింగ్ మిస్టేక్ కానీ క్వశ్చన్ మిస్టేక్ కానీ ఇస్తారు. అప్పుడు మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన మార్కులే మాత్రమే మార్క్స్ అలాట్ చేస్తారు. సో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఈవెన్ 10th క్లాస్ అయితే కన్స్ట్రక్షన్స్ కానీ గ్రాఫ్ కానీ యాజ్ వెల్ యాజ్ ఎంత నీట్గా ఉంటే అంత మీరు ప్రజెంట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే మీకు పర్టికులర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏది ఎప్పటికైనా సరే మ్యాథ్ పేపర్ మీరు మళ్ళీ ఒకసారి అంతా అయిపోయాక కూడా ఒకసారి టాప్ టు బాటమ్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఏ క్వశ్చన్ లీవ్ చేయకుండా మంచి మిస్టేక్స్ ఏమి లేకుండా మంచిగా అద్భుతంగా మీరు ప్రజెంటేషన్ చేయగలిగితే ప్రశాంతంగా మీరు అనుకున్న స్కోర్ వస్తుంది. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినా సరే ఉన్న మార్క్స్ కూడా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి 80%లో కన్ఫ్యూజ్ అవ్వకండి. సేమ్ టైం మీకు ఏ కంటెంట్ మీద వీడియో కావాలన్నా సరే నాకు అప్రోచ్ అవ్వండి. చిన్న కామెంట్ ఇస్తే మీకు ఆ కోసం వీడియో చేస్తా. థ్యాంక్స్ అండి.